తరచుగా శానిటైజర్ వాడండి, చేతులు శుభ్రపరచుకోండి, ఇంట్లోనే ఉండండి, పిల్లలతో గడపండి. లాక్డౌన్ పాటిద్దాం, ఇంటికే పరిమితం అవుదాం. ముఖ్యమంత్రి ఆదేశాలు పాటిద్దాం, కరోనాను తరిమి కొడదాం. మీ కట్టెల శ్రీనివాస్ యాదవ్, గ్రేటర్ హైదరాబాద్ టీఆర్ఎస్ పార్టీ మాజీ అధ్యక్షులు. నమస్కారం, V3 న్యూస్ కు స్వాగతం. లక్ష్యం సమాజహితం. ముందుగా ముఖ్యాంశాలు. విశాఖపట్నం జిల్లా అనకాపల్లిలో ఎంపీ విజయసాయిరెడ్డి పర్యటన. ప్రభుత్వం ప్రతి ఒక్కరిని ఆదుకుంటుందన్న ఎంపీ. గుంటూరు జిల్లాలో లాఠీ దెబ్బలకు ఓ యువకుడు మృతి. యువకుడి మృతికి పోలీసులే కారణమంటూ ఆందోళనకు దిగిన బంధువులు. జనగామ జిల్లా కేంద్రంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పర్యటన. జిల్లా ప్రధాన ఆసుపత్రి వైద్యులకు ప్రొటెక్షన్ కిట్స్ పంపిణీ. లాక్డౌన్ నేపథ్యంలో ఈ రోజు నుంచి కొన్ని కార్యకలాపాలకు, సేవలకు మినహాయింపు ఇస్తూ కేంద్రం మార్గదర్శకాలను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ మార్గదర్శకాల మేరకు వాయు, సముద్ర, రోడ్డు మార్గాల ద్వారా సరుకు రవాణా చేసే విమాన, నౌకా రైళ్లకు మినహాయింపు ఉంటుంది. అత్యవసర వస్తువులకు సంబంధించి రిటైల్, హోల్సేల్ షాప్ తెరవడానికి అనుమతులు జారీ చేసింది. వ్యవసాయ రంగానికి సంబంధించిన అన్ని రకాల సేవకు లాక్డౌన్ నుంచి మినహాయింపు ఉంటుంది. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు కూడా కేంద్రం లాక్డౌన్ నుంచి మినహాయింపు ఇచ్చింది. ఉత్పత్తుల సేకరణ, అమ్మకాల కొనుగోలు, మండీల నిర్వహణకు కూడా కేంద్రం లాక్డౌన్ నుంచి మినహాయింపు ఇచ్చింది. వ్యవసాయ మార్కెట్లో కార్యకలాపాలకు అనుమతి ఇచ్చింది. గౌడన్లు, కోల్డ్ స్టోరేజ్ నిర్వహణకు అనుమతి ఇచ్చింది. వ్యవసాయ పరికరాలు, విడిభాగాల దుకాణాలు, విత్తనోత్పత్తితో సహా ఎరువుల, పురుగుల మందుల దుకాణాలు తెరిచేందుకు అనుమతి ఇచ్చింది. ఉపాధి హామీ పనులకు సామాజిక దూరం పాటిస్తూ మాస్క్ ధరించి వెళ్లేందుకు అవకాశం ఇచ్చింది. పాడి, పౌల్ట్రీ పరిశ్రమలకు సంబంధించిన పనులు, వ్యాపారాలకు, టీ, కాఫీ, రబ్బర్ సాగు కూడా లాక్డౌన్ నుంచి మినహాయింపు లభించింది. ఆక్వా ఉత్పత్తుల క్రయ విక్రయాలకు కూడా అనుమతి ఇచ్చింది. ఇప్పటికే పనిచేస్తున్న బ్యాంకులు కూడా యథావిధిగా నడుస్తాయి. వాటితో పాటు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా సేవలు, DTH, కేబుల్ సర్వీసులు యథాతథంగా కొనసాగుతాయి. ఇక ఐటీ సంస్థలు, ఐటీ సేవలు 50% సిబ్బంది వినియోగించుకోవచ్చని కేంద్రం తెలిపింది. హోమ్ డెలివరీ సేవలు అందించే ఈ-కామర్స్ సంస్థలకు మినహాయింపు ఇచ్చారు. उसके अकॉर्डिंग 20 अप्रैल यानी कि आज रात से नॉन कंटेनमेंट एरियाज में सेलेक्टिव रिलैक्सेशन के तहत हॉटस्पॉट्स जो डिस्ट्रिक्ट है हमारे, उसमें कंटेनमेंट एरियाज में ये रिलैक्सेशन लागू नहीं होगा. स्टेट्स, यूटीज लोकल रिक्वायरमेंट्स के अकॉर्डिंग जो गाइडलाइंस गवर्नमेंट ऑफ इंडिया ने दी हैं उससे फर्दर स्ट्रिक्ट मेजर्स भी इम्पोज कर सकती हैं. कंटेनमेंट जोन्स के विषय में मैं बताना चाहूँगा कि जो हमारी हेल्थ मिनिस्ट्री गाइडलाइंस है वह कहती है कि हॉटस्पॉट्स या रेड जोन्स वो एरियाज हैं जहाँ पर या तो लार्ज नंबर में कोविड केसेस पाए गए हैं या जहाँ पर कोविड केसेस का डबलिंग रेट 4 दिन से कम है. इन हॉटस्पॉट्स में लोकल एडमिनिस्ट्रेशन डिजीज स्प्रेड को कंट्रोल करने के लिए कंटेनमेंट जोन्स और बफर जोन्स को डिलिनेट करते हैं. इन कंटेनमेंट जोन्स में कोई भी रिलैक्सेशन परमिटेड नहीं है. यहाँ पर स्ट्रिक्ट पैरामीटर कंट्रोल होगा और जिसके तहत इसेंशियल सर्विसेज के अलावा कोई और सर्विसेज अलाउ नहीं की जाएंगी. విశాఖపట్నం జిల్లా అనకాపల్లిలో ఎంపీ విజయసాయిరెడ్డి పర్యటించారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు అనకాపల్లిలో కనిపించిన లాక్డౌన్లో కరోనా వైరస్తో యుద్ధం చేసిన జీవీఎంసీ పారిశుద్ధ కార్మికులకు రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి, మంత్రి ఆవంతి శ్రీనివాసరావు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. అదేవిధంగా బడుగు బలహీన వర్గాల నిరుపేదల పారిశుద్ధ కార్మికులకు ప్రముఖ పారిశ్రామికవేత్త శ్రీనురెడ్డి స్థానికుల సహకారంతో సుమారు 7,000 మందికి నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ 13 జిల్లాల్లో ఆకలితో అలమటిస్తున్న నిరుపేదల కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నామని, ప్రభుత్వం ప్రతి ఒక్కరిని ఆదుకుంటుందని అన్నారు. ప్రజల కోసం కష్టపడుతున్నటువంటి వివిధ విభాగాలు, మరి ముఖ్యంగా కింద స్థాయి నుంచి పనిచేస్తున్నటువంటి శానిటరీ సిబ్బంది కానీ, పోలీస్ సిబ్బంది కానీ, వైద్య సిబ్బంది కానీ, ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానికాన్ని కాపాడాలని చెప్పి వారు పడుతున్నటువంటి తాపత్రయానికి 2 చేతులు జోడించి వారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరి ఈరోజు గౌరవ రాజ్యసభ సభ్యులు పెద్దలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అయినటువంటి పెద్దలు విజయసాయిరెడ్డి గారి చేతుల మీదుగా, అదే గౌరవ మంత్రి గారు పెద్దలు వీరభద్రరావు గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు ఎంవివి సత్యనారాయణ గారు,
డాక్టర్ సత్యవతమ్మ గారు. లాక్డౌన్ సమయంలో పోలీసుల లాఠీ దెబ్బలకు ఓ యువకుడు ప్రాణాలు పోయేలా చేసింది. ఈ ఘటన గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో చోటు చేసుకుంది. మెడికల్ షాప్కు వెళ్తున్న మహమ్మద్ గౌస్ అనే యువకుడిపై పోలీసులు ఎందుకు బయటకు వచ్చావంటూ లాఠీ చార్జ్ చేశారు. పోలీసుల దెబ్బలకు తాళలేక అక్కడే గౌస్ కింద పడి అపస్మారక స్థితికి వెళ్లాడు. యువకుడిని ఆసుపత్రికి తరలించగా ఫలితం లేకుండా పోయింది. పోలీసు వాహనంలో హాస్పిటల్కి తరలించినా అప్పటికే యువకుడు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. అతని మృతికి పోలీసులే కారణమంటూ బంధువులు ఆందోళనకు దిగారు. హార్ట్ పేషెంట్ కొద్దిగా ఆరోగ్యం బాగున్నాయి. అతని పనితనం బాగా చేస్తుంటాడు. 30 సంవత్సరాలు వ్యాపారం కూడా చేసుకుంటూ ఉన్నాడు. ఇలా బిళ్ళల కోసం వచ్చాడు. బిళ్ళల కోసం వచ్చి తీసుకెళ్ళి స్లిప్ మర్చిపోయి మళ్ళీ ఇంటికి వచ్చేది కదా ఆ పోలీసులు బండి ఆపేసి చెప్పమని నడకుండా కొట్టేశారు. ఆ కొట్టిన తర్వాత అబ్బాయి కుప్పకూలి ఉన్నాడు. నేను వచ్చి హాస్పిటల్ తీసుకొచ్చాను. హాస్పిటల్ తీసుకొని అరగంటకి ప్రాణం పోయింది. న్యూ మారుతినగర్లోని పేద బ్రాహ్మణులకు కాచం ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు, బియ్యం, కూరగాయలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ప్రభుత్వ సలహాదారులు సముద్రాల వేణుగోపాలాచారి, V3 న్యూస్ ఛానల్ చైర్మన్ డాక్టర్ కాచం సత్యనారాయణ గుప్తా, కాచం ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు కాచం ఫౌండేషన్, వైశ్య వికాస వేదిక, V3 యాజమాన్యంతో భాగ్యనగర్ బ్రాహ్మణ సొసైటీ ఆధ్వర్యంలో ఈరోజు మారుతినగర్లో, న్యూ మారుతినగర్లో దాదాపు 200 పైగా విప్రమోత్తములకు, పేద బ్రాహ్మణ సోదరులందరికీ కూడా ఈరోజు మరి బియ్యము ఈ 10 రోజులకు అవసరమడే లాక్డౌన్ నేపథ్యంలో ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలతో పాటు ఒక సామాజిక బాధ్యతగా మిత్రుడు సత్యనారాయణ గారు, వారి యొక్క మిత్ర బృందం అందరూ కలిసి ఆర్గనైజేషన్ పేరు మీద పేద విప్రులందరికీ కూడా ఈరోజు మరి ఈ కిట్స్ పంపడం జరుగుతున్నది. దీంట్లో బియ్యము, చింతపండు, షుగరు, పసుపు, మిర్చి, ఉప్పు, అంటే దాదాపు వారం నుంచి 10 రోజులు ఆయిల్, మరి 10 రోజులు సరిపడ రేషను ఈరోజు పేద బ్రాహ్మణులు, ఎందుకంటే వీళ్ళందరినీ భోక్తలు అంటారు. ఈరోజు అపరకర్మలు కానీ సకర్మలు కానీ లాక్డౌన్ నేపథ్యంలో లేకపోవడం వల్ల వారికి ఇబ్బంది అవుతున్నది. ప్రభుత్వ పరంగా తెల్ల కార్డున అందరికీ కూడా 12 కిలోల బియ్యము 1500 రూపాయలు ఇచ్చినప్పటికీ కూడా వీరందరికీ తెల్ల కార్డు లేకపోవడం ఒకటి, తర్వాత పూజా కార్యక్రమాలు నిర్వహించకపోవడం వల్ల ఇబ్బందులు గమనించి ఈరోజు కాచం ఫౌండేషన్ వారు, వైశ్య వికాస్ వేదిక వారు, V3 యాజమాన్యం వారు, వారి 3 సంస్థలు కలిపి ఈరోజు 250 మంది పైగా బ్రాహ్మణులందరికీ ఈరోజు ఈ కిట్స్ పంపిణీ కార్యక్రమం చేస్తున్నందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున మరి సత్యనారాయణ గారికి, వారి కుటుంబ సభ్యులకు, వారి మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ గతంలో కూడా మరి కాచం ఫౌండేషన్ ఆధ్వర్యంలో వైశ్యులకు ఎన్నో రకాల ప్రోత్సాహాలు, ఎవరైతే టాప్ 10th ర్యాంక్ వచ్చిందో వాళ్ళందరికీ కూడా గిఫ్ట్లు, టీచర్లకు కూడా మరి ప్రోత్సాహాలు ఇస్తూ మరి కాచం ఫౌండేషన్ వారు ఈరోజు V3 తోటి వైశ్య వికాస వేదిక ద్వారా మరి హైదరాబాద్ నగరంలో కాకుండా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వైశ్యులందరికీ, అదేవిధంగా సామాజికంగా వెనుకబడ్డ అందరికీ కూడా ఈరోజు ఈ ఫౌండేషన్ ద్వారా సేవలు చేస్తున్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి లాక్డౌన్ నేపథ్యంలో అన్ని ఏరియా పోలీస్ స్టేషన్లకు, అక్కడ పోలీస్ కానిస్టేబుళ్లకు, ఏరియా వాళ్ళందరికీ కూడా ఈ రేషన్ ఇవ్వడమే కాకుండా మాస్కులు ఇచ్చేసి ఒక హైజీన్ వాతావరణం ఇవ్వడం కాకుండా, మరి ఎవరైతే ఈరోజు అన్నార్థులు ఉన్నారో వారందరికీ కూడా రోజు ఆహార పొట్టాలు కూడా అందించే కార్యక్రమాన్ని కూడా కాచం ఫౌండేషన్ వారు పెట్టినందుకు మరొకసారి ఈరోజు కాచం ఫౌండేషన్ పెద్దలందరికీ, ట్రస్ట్ సభ్యులకు,
అదేవిధంగా సత్యనారాయణ గారికి, మరి ఈరోజు వారు టీఆర్ఎస్ పార్టీ పరంగా మరి ఉద్యమంలో పాల్గొన్న నాయకుడు. ఈరోజు ప్రభుత్వ పరంగా కేసీఆర్ ఆశయాన్ని, కేసీఆర్ ఆదేశాన్ని అనుసరించి తన సంస్థ ద్వారా వాళ్ళ మిత్రులతో కలిసేసి మరి ఈరోజు ఈ కార్యక్రమాలు చేస్తున్నందుకు, ప్రభుత్వానికి ప్రోత్సహిస్తున్నందుకు మరి ప్రభుత్వ పరంగా కూడా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమం విజయవంతం కావాలి. ఇంకా వారు గొప్ప మాట్లాడినారు. ఇంకా మిగిలిన పెద్దలందరూ కూడా ఉంటే కూడా వారికి కూడా 2-3 రోజుల లోపల ఇంకెక్కువైనా సరే ఇస్తా అని చెప్పినందుకు కూడా వారికి మరొకసారి ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తున్నాం. ముదిగొండ శంకరాచార్య మఠం శైవపీఠం హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో లాక్డౌన్లో విధులు నిర్వహిస్తున్న 260 మంది హోంగార్డులకు నిత్యావసర వస్తువులు, బియ్యం, కూరగాయలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్ జోన్ డీసీపీ విశ్వప్రసాద్, చిక్కడపల్లి సీఐ శ్రీనివాసరావు, గాంధీనగర్ సీఐ శివశంకర్రావు, ముషిరాబాద్ అడిషనల్ ఇన్స్పెక్టర్ వెంకన్న పాల్గొన్నారు. ఆరాధ్య మఠం ఉంది, ఇది శైవ మహాపీఠం. ఇది వీళ్ళంతా నా దగ్గరికి వచ్చి మీ పోలీసులు బాగా కష్టపడుతున్నారు, వీ వాంట్ టు డూ సంథింగ్ ఫర్ ద పోలీస్ కమ్యూనిటీ అంటే ఏం చేస్తారని అడిగితే, సో వీ వాంట్ టు డొనేట్ సమ్ గ్రోసరీస్ ఐటమ్స్ అని చెప్పారు. మా పోలీస్ సిబ్బందికి అంటే మా కానిస్టేబుల్స్కి, ఆఫీసర్కి ఎవరికి అవసరం లేదు. మా హోంగార్డ్స్, ఎస్పీ వస్తుంటారు, వాళ్ళు చెక్ పోస్టులలో, తర్వాత ఈ లాక్డౌన్ కంటైన్మెంట్లో బాగా కష్టపడుతూ ఉంటారు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ డిపెండ్ అయి ఉంటారు కాబట్టి వాళ్ళకి సపోర్ట్ చేయమంటే దే కేమ్ ఫార్వర్డ్. వాళ్ళు ఒక 256 మంది హోంగార్డ్స్, ఎస్పీ సెంట్రల్ జోన్లో ఉన్నారు. వాళ్ళకి వాళ్ళు గ్రోసరీ ఐటమ్స్ అండ్ వెజిటబుల్స్ ఒక 78 ఐటమ్స్ ఉన్నాయి. అందులో ఒక 5 kg రైస్, ఒక 1 kg దాల్, ఆయిల్ అట్లా అన్నీ ఇచ్చారు. దాంతోపాటు ఆల్మోస్ట్ ఒక 1 వీక్ సరిపోయే వెజిటబుల్స్ కూడా ప్యాక్ చేసి ఇక్కడ ఒక 30 మెంబర్స్ డిస్ట్రిబ్యూట్ చేసాం. బ్యాలెన్స్ అందరికి కూడా రేపు అందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తాము, 256 మందికి. వన్స్ అగైన్ ఫ్రమ్ ద పోలీస్ డిపార్ట్మెంట్ ఐ ఎక్స్ప్రెస్ మై సిన్సియర్ గ్రాటిట్యూడ్ టు ది మఠం మేనేజ్మెంట్ ఫర్ దేర్ జెస్చర్. థ్యాంక్ యూ. జనగామ జిల్లా కేంద్రంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పర్యటించారు. జిల్లా ప్రధాన ఆసుపత్రిలో వైద్య సిబ్బందికి గ్రీన్ హౌస్ పవర్ ప్లాంట్ అనిల్ కుమార్ సహకారంతో ప్రొటెక్షన్ కిట్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జనగామ జిల్లాలో 2 కరోనా పాజిటివ్ బాధితులు కోలుకొని డిశ్చార్జ్ అయ్యారని అన్నారు. నిన్న జరిగిన కేబినెట్ సమావేశంలో జనగామ జిల్లాను కరోనా రహిత జిల్లాగా ప్రశంసించారని అన్నారు. సీఎం కేసీఆర్ కృషి ఫలితంగా దేవాదాయ ప్రాజెక్టు నుంచి విడుదలైన నీటితో ఈ సంవత్సరం వరిధాన్యం దిగుబడి అధికంగా వచ్చిందని అన్నారు. రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని అన్నారు. అనంతరం కలెక్టర్ ఆఫీస్ ఆవరణలో నూతనంగా ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. ఎమ్మెల్యేలతో కూడా ప్రతిదీ కూడా మా దృష్టికి తీసుకొస్తున్నారు. రాజయ్య గారు, మిత్రెడ్డి గారు, రైస్ మిల్లర్లతో మాట్లాడుతున్నాం, రైతులతో మాట్లాడుతున్నాం, ఐటికాలతో మాట్లాడుతున్నాం. ఎక్కడ ఇబ్బంది లేకుండా మీ కష్ట సుఖాల్లో పాల్పంచుకుంటాం. మీ డబ్బులు కూడా ఇమ్మీడియట్గా పడే ఏర్పాటు కూడా చేయడం కూడా జరుగుతున్నది. దయచేసి రైతులందరూ కూడా సహకరించాలి. రైస్ మిల్లర్స్ ఎవరైనా కావాలని మోసం చేస్తే ఇమ్మీడియట్ కేసు పెట్టి యాక్షన్ తీసుకునే ఏర్పాటు కూడా చేస్తున్నాం. దయచేసి అందరూ కూడా సహకరించాలనేది నా విజ్ఞప్తి. రెండో విషయం, మనకు జనగామ జిల్లాలో హయ్యెస్ట్ పంట వచ్చింది. ఇవాళ 6 జిల్లాల కంటే హయ్యెస్ట్ పంట వచ్చింది జనగామ జిల్లాలో. అది కేసీఆర్ దయ వల్ల, దేవాదాయ నీళ్లు రావటం వల్ల, ఫుల్గా వర్షాలు ఉన్నా లేకున్నా దేవాదాయ నీళ్ళ ద్వారా మనకు వచ్చినాయి. ఆయా పంటలందరినీ రెండో పంట కూడా ప్రిపేర్ చేసుకునే ఏర్పాటు చేస్తున్నాం. అన్ని కేంద్రం అనుకున్నంత సాయం చేయకుండా రాష్ట్ర ప్రభుత్వమే రిస్క్ తీసుకుని ఒక ఫోన్ నెంబర్ కూడా ఇచ్చాం. మీరే రావాల్సిన పని లేదు, మీ సలహాలు ఇస్తాం. అవసరమైతే డాక్టర్ టీమ్స్ను కూడా మీ దగ్గర తోలిచ్చే ఏర్పాటు చేస్తున్నాం. జనగాం జిల్లా ఒక ఆదర్శ జిల్లాగా నిన్న రివ్యూలో మేము ముఖ్యమంత్రి గారు క్యాబినెట్లో కూడా అభినందించారు. 2 పాజిటివ్ వస్తే వాళ్ళు కూడా ఇళ్లలోకి వచ్చేశారు.
ఇప్పుడు నిల్ మనకి జనగాం జిల్లాలో నిల్ మేము 7వ తారీఖు వరకు పొడిగించాం. కానీ ఇసుంటి జిల్లాల కాడ మళ్ళీ 5వ తారీఖు నాడు క్యాబినెట్లో కూర్చుంటున్నాం. అప్పుడు నిర్ణయం తీసుకుంటాం. దయచేసి 7వ తారీఖు 5వ తారీఖు వరకు మీరు ప్రభుత్వం ఏదైతే గైడ్లైన్స్ ఇచ్చిందో. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా కార్యవర్గ సభ్యుడు కన్నగంటి శ్రీనివాసచారి ఆధ్వర్యంలో మీడియా మిత్రులకు కూరగాయలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎస్ఐ శివనాగప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. వలిగొండ మండలంలోని నా తోటి విలేకరులకు ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా విలేకరులకు TUWJ IJU జిల్లా కార్యవర్గ సభ్యుని నేను నా పేరు కన్నగంటి శ్రీనివాసాచారి అను జర్నలిస్ట్ని. జర్నలిస్టులు ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధి నడిపించేదే మా జర్నలిస్టులు. ఈరోజు నేను కూరగాయల పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి స్థానిక ఎస్ఐ శివనాగప్రసాద్ చేతుల మీదుగా అందించడం జరిగింది. ఈ విధంగా జర్నలిస్టులకు ప్రభుత్వము మా జర్నలిస్టులకు సహకారం అందించాలని కోరుకుంటున్నాను. యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురం మండల పరిధిలో దుబ్బదండా గ్రామంలో కరెంటు దేవా అనే రైతుకు చెందిన ఆవుపై అడవి జంతువు దాడి చేసి హతమార్చింది. దీంతో ఆ రైతు కుటుంబం తీవ్ర ఆవేదనకు గురైంది. మరి రాచకొండ ఏరియాలో మరి చాలాసార్లు మరి కొన్ని సంఘటనలు 5 దోనల తండా, తర్వాత ఆరుట్ల దగ్గర, మరి కడిల బైతాండ దగ్గర ఇవన్నీ ఆయన దాడులు చేసి ఆవు దూడలు బర్రె దూడల్ని మరి చంపి తిని కొంత బాగా నిడిచిపెట్టిపోతున్నాయి. మరి ఇదివరకు కూడా గతంలో కూడా ఈ రైతులకు నష్టపరిహారం చెల్లించడం జరిగింది. మరి సీసీ కెమెరాలు కూడా ఈ వాటరు హోల్స్ దగ్గర పెట్టినాము. మరి అది హైనా అనేది మనం ఒక వీడియో కూడా తీసినాము. ఈ మన కడిల బైతండ ఇతల పల్లగట్టండ పైన ఆ వీడియో కూడా హైనా అనేది ఐడెంటిఫై చేసినాం. వీడియో కూడా ఉంది నా కాడ. ఇప్పుడు పులిలు ఇట్లా తిరిగే ప్రాంతం అయితే మన మరిగూడ మండల ఏరియాలో ఒక చిరుతపులిని అయితే పట్టుకున్నారు. ఇక్కడనైతే అలాంటి ఆనవాళ్ళు గొర్రెల కాపర్లు కానీ రైతులు కానీ ఎవరైతే అది చెప్పలేదు. ఒకటి మచ్చలు తిరుగుతుందని చెప్పేసి మాత్రం 5 దోనల తండ ప్రజలు చెప్పినారు. మేము కూడా వీడియో తీసినాం, ఫోటోలు నేను అక్కడ. మేము దీని కెమెరాలు కూడా ఇక్కడ ఏర్పాటు చేసి దీని గట్టి చర్యలు దీనిపై తీసుకొని రైతులకు ఏమైనా ఇబ్బంది కాకుండా, ఒకవేళ తిన్నా కూడా మరి అడవి ప్రాంతంలో అడవిలో మరి ఆవాసాలు ఏది మన వన్యప్రాణుల ఆవాసాలకు పోతే మాత్రం అవి తింటాయి. మరి ఇక్కడ పట్టభూములు కాబట్టి పైన గుట్టలు, మన రంగారెడ్డి జిల్లా అడవి ప్రాంతం, మరి ఇక్కడ యాదాద్రి జిల్లా అడవి ప్రాంతం కలిసి ఉంది కాబట్టి ఒకవేళ మేము అక్కడ కూడా ఆ రంగారెడ్డి జిల్లా వాళ్ళని కూడా తెలుసుకొని అక్కడ ఏమైనా మరి ఆనవాళ్ళని చూసుకొని దీని చర్యలు తీసుకుంటాం రాకుండా. ఏ బోన్లు ఇట్లా ఏమైనా ఏర్పాటు చేసారు దీన్ని పట్టుకొని? అంటే పులికి అయితే చేయొచ్చు. ఈ అయినా అనేది ఒక సైడ్ ఇక్కడ తిరుగుతుంది, ఇంకో సైడ్ ఇంకోటి వేరే కాడ తిరుగుతుంది. అంటే ఇది బోన్లో పడదా? బోన్లో పడదు. మరి ఎట్లా దీన్ని పట్టుకోవాలంటే
ఇక దీన్ని పట్టుకోవాలంటే బోన్లు అయితే దీనికి ఉండవు. పులి అయితే కంపల్సరీ అనలేదు ఒక ఎనిమల్ పెట్టేసి దాని నిఘా ఏర్పాటు చేస్తే పులి అయితే మరి ఆ బోన్లకు చిక్కుతుంది. కానీ అయినా అనేది మన కుక్క జాతికి సంబంధించింది. యాదాద్రి భువనగిరి జిల్లా మునుగోడు నియోజకవర్గ వ్యాప్తంగా సుమారు 4,000 కుటుంబాలకు మునుగోడు బీజేపీ ఇన్ఛార్జ్ డాక్టర్ గంగిడి మనోహర్ రెడ్డి నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లాక్డౌన్ కారణంగా పేదలు ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతో సరుకులు పంపిణీ చేసినట్లు తెలిపారు. ప్రజలంతా స్వీయ నిర్బంధం పాటించి కరోనా కట్టడికి ప్రభుత్వానికి సహకరించాలని ఆయన కోరారు. మూడు మాసాల క్రితము చైనా దేశంలో ఏదైతే కరోనా వైరస్ మొదలయ్యిందో ప్రపంచంలోని 200కు పైగా దేశాల్లోకి వ్యాపించి ప్రజలను తీవ్రమైనటువంటి భయభ్రాంతులకు గురి చేస్తూ అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నటువంటి సంగతి మనం నిత్యం చూస్తూ ఉన్నాం. మార్చిలో ఈ యొక్క భారతదేశంలో కరోనా వ్యాపించగానే ఈ కరోనా మరింత తీవ్రతరమై అన్ని రాష్ట్రాలకు ప్రబలక ముందే తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు అనేక చర్యలకు ఉపక్రమించాడు. అంతర్జాతీయ విమానాల రద్దు, దేశీయ విమానాల రద్దు, రైల్వే యొక్క రాకపోకలన్నీ కూడా బంద్ చేసి విదేశాల నుంచి వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా పరీక్షలు జరిపించి క్వారంటైన్లలో పెట్టడం జరిగింది. నల్గొండ జిల్లా నందికొండ పరిధిలో పలు మండలాల్లో కుందూరు జానారెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో కుందూరు రఘువీర్ రెడ్డి పారిశుద్ధ కార్మికులకు, ఆశా వర్కర్లకు నిత్యావసర సరుకులు, బియ్యం, కూరగాయలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తుమ్మపల్లి చంద్రశేఖర్ రెడ్డి, పీఎస్సీఎస్ వైస్ చైర్మన్ అంజమ్మ, యాదగిరి గౌడ్, కాంగ్రెస్ యువ నాయకులు తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ సార్ మీరు కొంచెం వస్తుంటే ఓకే ఓకే కొద్దిగా నువ్వు పక్క జరగ మేడం కొంచెం చూస్తున్నారు కదా రైట్ కట్టబట్టుకో ఒక్క నిమిషం రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం బదనకల్ గ్రామంలో వడగళ్ల వానకు నష్టపోయిన పంట పొలాలను తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం రైతుల పట్ల 2 నాలుకల ధోరణి అవలంబిస్తుందని అన్నారు. ప్రభుత్వం పంట నష్టాలపై స్పందించి రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ, బీజేపీ నాయకులు హనుమంత్ గౌడ్, మల్లారెడ్డి, సంతోష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. జనతా పార్టీ నాయకులందరూ కూడా ఈరోజు ఆయా జిల్లాల్లో
పర్యటించాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా, సిద్దిపేట జిల్లా, కరీంనగర్ జిల్లాలకు వెళ్ళడానికి రావడం జరిగింది. ఇక్కడ రైతుల పరిస్థితి చాలా దయనీయంగా మారింది. గతంలో కూడా వడగళ్ల వాన వల్ల రైతులు దెబ్బతింటే కనీసం ప్రభుత్వం ఆదుకునే ప్రయత్నం చేయాలి. కేవలము నష్టం జరిగినప్పుడు హంగు ఆర్భాటం చేయడము, లేనిపోయిన హామీలు ఇవ్వడము, మళ్ళీ తిరిగి రైతులు ఎదురు చూడడం, మళ్ళీ పంట రాగానే మళ్ళీ తిరిగి ప్రభుత్వం మీద వాళ్ళ మీద ఎందుకు ఆధారపడాలని చెప్పి మళ్ళీ తిరిగి పంట వేసుకోవడం, మళ్ళీ మంచిగా పంట చేతికి వచ్చేవారు కూడా ఇబ్బంది పడే పరిస్థితి అలా నెలకొన్నది. మొన్న కూర్చొని అకాల వర్షాల వల్ల పిడుగులు పడి మరణించడము, పూర్తిగా చేతికి వచ్చిన పంట పూర్తిగా నష్టపోయే విధంగా అలా రైతుల పరిస్థితి ఉన్నది. నిన్న క్యాబినెట్ మీటింగ్ జరిగింది. కనీసం క్యాబినెట్ మీటింగ్లో వాళ్ళ అకాల వర్షాల వల్ల ఇంతమంది రైతుల బతుకులు విలీనమైపోయినాయి, వాళ్ళ కుటుంబాలు బజారు పడ్డాయి, రైతులు నష్టపోయారని చెప్పి కనీసం చర్చించాల్సినటువంటి క్యాబినెట్ దాని మీద దృష్టి మళ్లించకపోవడం పూర్తిగా రైతులు అవమానపరిచారు. మళ్ళీ తిరిగి రైతుల మీద గొంతమొక రైతుల ప్రేమ ఉన్నట్టు ఉడకవచ్చినట్టు వల్ల లేనిపోయిన విషయాలని పత్రికా విలేకరుల సమాచారం చెప్పడం ఇప్పుడు మబ్బు వస్తుంది. గతంలో కూడా గత నెల రోజుల క్రితమే భారతీయ జనతా పార్టీ వారం రోజుల క్రితం కూడా మెదక్ జిల్లా రేగోడు మండలంలోని 500 గిరిజన కుటుంబాలను జడ్పీటీసీ అలిగే యాదగిరి ఆధ్వర్యంలో నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎస్ఐ కాశీనాథ్, యాదగిరి తనయుడు కుమారుడు ఆనంద్ మరియు ఎస్ఐ కాశీనాథ్ గారి చేతుల మీదుగా అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పీఎస్సీఎస్ డైరెక్టర్ అనిల్ పటేల్, ఎస్టీసీఎల్ అధ్యక్షుడు పీరియా నాయక్, ఎంపీటీసీ శ్రీకాంత్ నాయక్, యూత్ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, నాగిరెడ్డి పటేల్, ముఖిం పటేల్, మహేష్, సచిన్ రెడ్డి, దుర్గా నాయక్ తదితరులు పాల్గొన్నారు. ఒకటి తీసుకొని వెళ్ళిపోమన్నా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. విశాఖపట్నం జిల్లా అనకాపల్లిలో ఎంపీ విజయసాయిరెడ్డి పర్యటన, ప్రభుత్వం ప్రతి ఒక్కరిని ఆదుకుంటుందన్న ఎంపీ. గుంటూరు జిల్లాలో లాఠీ దెబ్బలకు ఓ యువకుడు మృతికి పోలీసులే కారణమంటూ ఆందోళనకు దిగిన బంధువులు. జనగామ జిల్లా కేంద్రంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పర్యటన, జిల్లా ప్రధాన ఆసుపత్రి వైద్యులకు ప్రొటెక్షన్ కిట్స్ పంపిణీ. సమగ్ర సమాచార శ్రవణకై చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. తెలంగాణ ప్రభుత్వ ఆదేశాలు పాటిద్దాం, ముఖ్యమంత్రి సూచనలు గౌరవిద్దాం, లాక్డౌన్ పాటిద్దాం, కరోనాను నిర్మూలిద్దాం. మీ కట్టల శ్రీనివాస్ యాదవ్, గ్రేటర్ హైదరాబాద్ టీఆర్ఎస్ పార్టీ మాజీ అధ్యక్షులు.